హాయ్ అండి, నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని సగ్గుబియ్యం వేసుకోవాలి. బాగా కడిగి నీళ్ళు వంపేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని 10 మినిట్స్ నాననివ్వాలి. మూత పెట్టుకోవాలి. తర్వాత 1/2 కేజీ బెల్లం తీసుకొని పొడి చేసుకోవాలి. నాకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత నానిన సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 3 విజిల్స్ ఉడికాయి. మూత తీసి చూద్దాం. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. దీంట్లోకి 1/2 కేజీ పొడి బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత 3 మినిట్స్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. తర్వాత 3 యాలక్కాయలు పొడి చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలి. అందులో కొంచెం నూనె వేసుకోవాలి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. కొన్ని బాదం వేస్తున్నాను, కొన్ని కాజు, కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కిస్మిస్ వేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుచ్చగింజలు వేస్తున్నాను. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోతే వీటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. నాకైతే ఇవి వేగాయి. వీటిని తీసుకొని సగ్గుబియ్య పాయసంలో వేసుకోవాలి. కొన్ని కాచి చల్లారిన పాలు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. గ్యాస్ బంద్ చేయాలి. బయటివి కాకుండా మీరు కూడా ఇంట్లో చేసి పిల్లలకు మంచి స్నాక్స్ ఇవ్వండి. బయటి ఫుడ్ తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం. ఓకే, బాయ్.